చిత్తూరు జిల్లా మదనపల్లిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిడ్నీ ర్యాకెట్ గుట్టు రట్టయింది. విశాఖకు చెందిన పద్మ అనే మహిళ మరో ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. వారికి మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించారు. ఆపరేషన్ తర్వాత యమున అనే మహిళ మృతి చెందింది. దీంతో అక్రమ ఆపరేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యమున కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కీలక నిందితుడు రాకేష్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం మదనపల్లి 2 అండ్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. రమ్య, ఈ రోజు ఈ యొక్క అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి గ్లోబల్ ఆసుపత్రిలో తీసుకుంటే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క మదనపల్లి ఎస్బీఐ కాలనీలో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ ప్రాబ్లం తో ఒక రోగి అడ్మిట్ అవడంతో తనకి కిడ్నీ కావాలనేటువంటి నేపథ్యంలో తీసుకున్నట్టు ఈ యొక్క వైజాగ్ కి సంబంధించినటువంటి యమున అనే మహిళను మదనపల్లికి ఈ యొక్క పద్మ సత్య అనేటువంటి ఇద్దరు మహిళలు తీసుకొచ్చి కిడ్నీ దానం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే ఎవరికైతే కిడ్నీ అవసరం ఉందో వాళ్ళకి ఈ మహిళ ద్వారా నుంచి కిడ్నీని వాళ్ళకి తీసిచ్చేటువంటి దిశగా ఆపరేషన్ కూడా 2 రోజుల క్రితం జరిగింది. అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఒకసారిగా యమున అనేటువంటి ఎవరైతే ఈ యొక్క డొనేట్ చేసినటువంటి మహిళ ఉందో ఈమెకు ఒకసారిగా పెరాలసిస్ రావడంతో అక్కడికక్కడే ఆన్ టేబుల్ మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే భర్త అయినటువంటి మధుబాబు వెంటనే ఈ యొక్క సమాచారం అందుకొని ఈ యొక్క గ్లోబల్ ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మొత్తం మీద తన భార్య చనిపోవడానికి గల కారణం ఈ యొక్క ఆసుపత్రి అని చెప్పడం జరిగింది. అయితే డబ్బుల కోసం ఈ రోజు అవయవాలు కూడా అమ్ముకునేటువంటి దిశగా ప్రజలు కొంతమంది ఉన్నారు. అలాగే దీన్ని డబ్బులుగా దందా చేసుకునేటువంటి దిశగా ఆసుపత్రులు కూడా తయారైనది కూడా మనం ఈ యొక్క నిదర్శన చూసుకోవచ్చు. ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, సంబంధించినటువంటి ఆన్ టేబుల్ డెత్ కానీ లేదంటే ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి సరిపడేటువంటి అవయవాలు ఏదైతే ఉన్నాయో అటువంటివి సేకరించి వాళ్ళ సైజులో ఆ బ్లడ్ గ్రూప్ అని తీసుకుని డొనేట్ చేసి వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు డబ్బుల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసము వాళ్ళని అడ్డం పెట్టుకుని హాస్పిటల్లో దందా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొనుగోలు 10 రూపాయలంటే ఇక్కడ ఎవరైతే పెట్టుకుంటారో ఈ యొక్క అవయవాల్ని వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకునేటువంటి తత్వంతో నేడు కొన్ని ప్రైవేటు హాస్పిటల్ అన్ని కూడా తయారైన దానికి నిదర్శనం ఈ యొక్క గ్లోబల్ హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మదనపల్లిలో తీసుకున్నట్టయితే ఈ రోజు నిండు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఒక కుటుంబానికి ఏర్పడినటువంటి పరిస్థితి. వైజాగ్ లో ఉన్నటువంటి మహిళను ఇద్దరు మహిళలు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి పరిచయం చేయడము, అదే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవడంతో తన కిడ్నీ ఇవ్వడానికి అంగీకరించడంతో దాన్ని దందా చేస్తూ తీసుకుని ఈ రోజు ఒక నిండు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సుధీర్.